హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఇవాళ మటన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ నేను తీసుకుంది 1/2 kg మటన్. దాన్ని క్లీన్గా 2 to 3 times వాష్ చేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్, పసుపు వేసి కలిపి అలా 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల సాల్ట్ మటన్ పీస్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది. లేకపోతే అప్పుడప్పుడు కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక కుక్కర్లో కొద్దిగా ఆయిల్, దాల్చిని చెక్క, ఇలైచి, లవంగాలు, మిరియాలు వేసుకున్న తర్వాత నేనైతే 1 గంట అలా ఫ్రిడ్జ్లో దాన్ని పెట్టాను కాబట్టి ఇప్పుడు ఆ మటన్ని ఈ ఆయిల్లోకి వేసేస్తాను. అలా ఒక 5 minutes కుక్ అయ్యాక అందులోకి తగినంత వాటర్ పోసుకోండి. నేనైతే ఇలా మటన్ మునిగేదాకా వాటర్ పోసాను. మీరు కావాలంటే కొన్ని ఎక్కువైనా పోసుకోవచ్చు. యాక్చువల్గా మటన్ ఫ్రై కన్నా ఇలా గ్రేవీగానే బాగుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసుకొని అలా ఒక 2 whistles హై పైన, ఒక 4 whistles స్లో పైన నేను పెట్టాను. కాకపోతే మీ మటన్ బాగా లేతగా ఉంటే దాన్ని ఇంకా కొంచెం తగ్గించండి. మధ్యలో చెక్ చేస్తూ ఉండండి మటన్ కుక్ అయిందా లేదా అని. ఇప్పుడు ఈ మటన్ అయితే కుక్ అయిపోయింది. చూసారుగా ఎంత టెండర్గా కుక్ అయిందో. ఇప్పుడు అలా ఒక పీస్ చేతిలో తీసి చూసుకుందామా. ఓ, ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో మటన్. నాకైతే ఇలా సాఫ్ట్గా ఉంటేనే నచ్చుతుంది. కొందరు మటన్ ఇంత సాఫ్ట్గా ఉండడం ఇష్టం ఉండదు, బట్ నాకు ఇలాగే ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువనే ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి పక్కన పెట్టుకున్న మిరియాల పొడి, పచ్చిమిర్చిలో ఉడకబెట్టుకున్న మటన్ వాటర్లోకి వేసేసుకుందాం. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ కొద్దిగానే పోయండి, ఎందుకంటే ఆల్రెడీ కుక్ చేసే ముందు మటన్కి ఫస్ట్లో పోసారుగా, అందుకని. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక అందులోకి ఒక చిన్న టమాటో ఎక్కువ వేసుకోకండి, టేస్ట్ అస్సలు బాగోదు ఎక్కువ వేసుకుంటే. ఆ తర్వాత ఇవి 2 ఫ్రై అయ్యాక ఇందులోకి దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి, అల్లము, వెల్లుల్లి ఇది బయటిదైనా వేసుకోవచ్చు, కానీ ఇలా దంచి వేసుకుంటే మటన్ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. అందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం తగినంత. మేము కొద్దిగా స్పైస్ ఎక్కువనే తింటాం, అందుకనే కారం కొద్దిగా ఎక్కువ వేసాను. మీరు వద్దనుకుంటే వేసుకోనక్కర్లేదు, తక్కువనే ఇలానే యూస్ చేసేసుకోండి. ఇప్పుడు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని వాటర్తో పాటే ఇలా వంచేసుకోండి. అలా వంచాక బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయ్యాక కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ మటన్ చపాతీ, జొన్న రొట్టె, రైస్లోకైనా బాగుంటుంది.